మ్యాన్ మేడ్ కాజెస్ చూసినట్లయితే ఇక్కడ మ్యాన్ మేడ్ కాజెస్లో ముఖ్యంగా ఏం చర్చించారు మనకి టెక్స్ట్ బుక్లో అంటే ఇండస్ట్రీస్ నుంచి వెహికల్స్ వాడటం వల్ల ఫీల్డ్స్ ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో వాడే కెమికల్స్ వల్ల ఎట్లా పొల్యూషన్కి లీడ్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ కారణం అవుతుంది, ఫాయిల్ ఫ్యూయల్స్ని మండించడం వల్ల మిషనరీస్లో ఇలాంటి వాటిల్లో ఎలా ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, డిఫరెంట్ ప్రైమరీ సెకండరీ పొల్యూటెంట్స్ గురించి ఉంది. దీనిపైన అవగాహన కలిగించడానికి మెయిన్గా మనకి టీసాట్ లెసన్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి డిజిటల్ లెసన్స్ అని ఈ లెసన్ పైన టీసాట్ లెసన్ ఉంది. అలాగే ఎస్ఐటి నుంచి చేసిన లెసన్ కూడా మనకి డిడి యాదగిరి ఛానల్లో ఉంది. ఈ లెసన్స్ వాడుకోవచ్చు పిల్లలకి అవగాహన చేయించడానికి. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంటరాక్టివ్ కంటెంట్ అనేది మనకి తెలంగాణ విండోస్ యాప్లో అది కూడా ఉంది. దాన్ని కూడా యూస్ చేసి పిల్లలకి బోర్డు దగ్గరికి పిలిపించి దానిపైన మనకి యాక్టివిటీస్ చేయించడం ద్వారా పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారనమాట. సో ఇంటరాక్టివ్ కంటెంట్ని ఎక్కువ యూజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి మనము. సో ఇంటరాక్టివ్ కంటెంట్ కోసం డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ వెబ్సైట్స్ని మీరు వాడుకోవచ్చు. దాంట్లో ప్రతి టాపిక్కి సంబంధించి ఆల్రెడీ తయారు చేసినవి ఉంటాయి.